నిజమైన సేవలో శ్రమలుంటాయి, నిజమైన విశ్వాస జీవితంలో శ్రమలుంటాయి. అయితే నువ్వు దావీదులా నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒకానొక దినమునంట ఏడ్చుటకు కూడా శక్తి లేనంతగా అయిపోయాడంట దావీదు. సిక్లగు అనే పట్టణమును పట్టుకుని మొత్తం తన వారందరిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో 30వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటూ వెళ్తే అక్కడ దావీదు యెహోవా నామమును బట్టి 6వ వచనంలో ధైర్యము తెచ్చుకున్నాడు. 3, 4, 5 వచనాలు చదువుకుంటూ వెళ్తే అతడు ఏడ్చుటకు కూడా శక్తి లేనంత స్థితి. ఎంత గొప్ప జీవితం అండి! దేవుని చేత బహు బలముగా వాడబడిన వ్యక్తి, దేవుడు ఎన్నుకొన్నవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని చేత వాడబడినవాడు. అలాంటి దావీదు కలిగిన శ్రమలు ఎన్ని శ్రమలండి! నీవు శ్రమలలో ఉన్నావు అంటే ఈ దినము లే, ప్రభు కొరకు నిలబడు. శ్రమలను బట్టి దేవునికి దూరం కావద్దు. ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కాదు.